నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్ ఒకరికొకరు ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ ట్వీట్స్ ఒకసారి చదివి వినిపిస్తాను. డియర్ శ్రీ సిద్ధరామయ్య గారు, వీ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్ బికాజ్ యువర్ పార్టీ హ్యాడ్ షేమ్లెస్లీ మిస్లెడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విత్ ఫేక్ ప్రామిసెస్ అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి, అలాగే గతంలో సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు సార్. దానికి సిద్ధరామయ్య రిప్లై, Mr. KTR, do you know why your party lost in the Telangana elections? Because you don't even know how to verify what is fake and edited and what is truth అని చెప్పేసి. సో ఈ ట్వీట్ వారిని రకంగా చూడాలి. అంటే ఇప్పుడు సిద్ధరామయ్య చెప్పేది ఫేక్ వీడియో అని సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు. ఆ వీడియో ఫేక్ వీడియో, నిజమైనది కాదు, ఫేక్ అని. ఇప్పుడు బాధ్యత కేటీఆర్ పైన ఉంటుంది. అది ఫేక్ వీడియో కాదు, నిజమైన వీడియో అని. కానీ మీరు కేటీఆర్ రీట్వీట్ కూడా చూసారు, అది కూడా మీ దగ్గర ఉండి ఉంటుంది. సిద్ధరామయ్య ట్వీట్కు మళ్ళీ కేటీఆర్ కూడా రీట్వీట్ చేసినట్టున్నారు. సో అది అందులో అది ఫేక్ కాదు అని క్లెయిమ్ చేసినట్టయితే లేదు. దానిలో ఏమైనా ఉందంటే సార్, గ్యారంటీలను గాలి కొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు, ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని అది సిద్ధరామయ్య కాదు. అది ఎందుకంటే సిద్ధరామయ్య తెలుగు రాదు కదా. సో అది ఇంగ్లీష్లో, అది రీసెంట్ ట్వీట్. అది అంటే ఆ ట్వీట్ మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం తప్ప సిద్ధరామయ్య దానికి కౌంటర్ కాదు కదా. సిద్ధరామయ్యకి రిప్లై ఇవ్వాలంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి, తెలుగులో చెప్పినా కూడా. సో బట్ ఏదైనా ఆ వీడియో ఫేక్ అనేది సిద్ధరామయ్య వాదన. ఫేక్ వీడియో పైన కేటీఆర్ స్థాయిలో కామెంట్ చేస్తే ఆయన గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే అది ఫేకా కాదా మొదలు వెరిఫై కావాలి. నిజంగానే సిద్ధరామయ్య అలా అని ఉంటే రాయితీలు ఈ హామీలు అమలు చేస్తున్న డబ్బులు లేవని డెఫినెట్గా ఆ క్వశ్చన్ వస్తుంది. కేటీఆర్ అది రైట్ క్వశ్చన్. కానీ ఇదివరకు కూడా మనకు ఎలక్షన్ టైంలో కూడా ఇలాగే డీకే శివకుమార్ లెటర్ ఒకటి మీకు అప్పుడు కూడా వైరల్ అయింది. ఎలక్షన్ల ముందు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పరిశ్రమలో వెళ్తామని. సో దానిపైన కూడా చాలా సీరియస్గా కేటీఆర్ రియాక్ట్ అయితే నేనే నా ఇంటర్వ్యూలో అడిగాను. అంటే మరి మీరు ధృవీకరించుకున్నారంటే లేదు, ధృవీకరించుకోలేదని ఓపెన్గా ఒప్పుకున్నాడు. సో నా ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ధృవీకరించుకోలేదు కానీ అలా అనుంటారని నమ్ముతాను, కాంగ్రెస్ నాయకులు అట్లే మాట్లాడతారని. నమ్మడం కాదండి, మీరు కావాలనుకుంటే ఆ కంపెనీ చైర్మన్ కూడా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా మీరు, అది నిజమా కాదా అంటే నిజమే మాట్లాడచ్చు, కానీ నాకు ఎన్నికల హడావుడి వల్ల ధృవీకరించుకునే సమయం దొరకలేదు అన్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయే సమయం కూడా ఉంది కదా. అందువల్ల ఫస్ట్ కేటీఆర్ స్థాయిలో రియాక్ట్ అయ్యేటప్పుడు సిద్ధరామయ్య అన్నడా లేదా, అది ఇవాళ ఎడిటింగ్ చేసి వీడియోని ఇష్టం వచ్చినట్టుగా మార్ఫింగ్ చేసుకోవచ్చు. నేను అన్నని మాట కూడా అన్నట్టుగా చూపెట్టచ్చు. ఇప్పుడు చాలా సులభం అది, ఎందుకంటే రెండు ఇవాళ టెక్నాలజీ డీప్ ఫేక్ లాగా వెళ్ళిపోయాం మనం. సో నిన్నగా మొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది జైల్లో ఉన్నాడు, కానీ వాళ్ళ పార్టీ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించాడు. ఎలా ప్రసంగించాడంటే క్లోన్డ్ వాయిస్తో ఆయన రిటర్న్ స్పీచ్ అప్రూవ్ చేస్తే దాన్ని ఇమ్రాన్ ఖాన్ వాయిస్ను క్లోన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వాయిస్ను వినిపించారు. సో అది ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినట్టే ఉంటుంది. అదంటేనేమో క్లోన్డ్ వీడియో. ఇప్పుడు ఇవాళ మనం టెక్నాలజీ ఎంత పెరిగిందంటే దానికి ఉదాహరణ ఇది. పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్ కూడా వాడుకోవచ్చు. అటు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కనుక ఆయన యాబ్సెన్స్లో ఆయన వీడియో ఆయన మాట్లాడినట్టుగా జనానికి చూపెట్టడానికి చేశారు అది. కానీ ఇప్పుడు నేను నాగేశ్వర్ అనంది కూడా అన్నట్టుగా చూపెట్టచ్చు. సో దానిపైన ఫస్ట్ చేసుకోవాల్సింది ఫేకా కాదా అని. ఇవాళ ఫేక్ న్యూస్ను, ఫేక్ వీడియోస్ను వెరిఫై చేసే టూల్స్ చాలా వచ్చాయి. మీకు కొన్ని వెబ్సైట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతీక్ సిన్హాది ఆల్ట్ న్యూస్ లాంటివి రోజు అదే పని చేస్తారు. ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అనేది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. అందువల్ల కేటీఆర్ స్థాయిలో రియాక్ట్ అయ్యే ముందు ఆ వీడియో నిజమా కాదా, లేదు నిజం అనుకున్నప్పుడు రియాక్ట్ కావాలి, ఫేక్ అయినప్పుడు రియాక్ట్ కాకూడదు. మరి క్వైట్ అన్ఫార్చునేట్, మరి అది ఫేకా కాదా అనేది కౌంటర్ చేయలేదు కనుక మనము అది నిజం ఫేక్ అనే సిద్ధరామయ్య క్లెయిమే నిలబడింది. ఎందుకంటే దానికి కేటీఆర్ కౌంటర్ చేయలేదు, ఫేక్ కాదు నిజంగానే ఇది ఎడిటెడ్ వీడియో కాదు అని. సో ఇక మీరు అసలు మెయిన్ క్వశ్చన్లోకి వస్తే ఇది హామీలు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతుందా, శ్వేతపత్రాల పేరు చెప్పి హామీలు ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేస్తుందా అనేది కేటీఆర్ వాదన. నిజంగానే అలాగే చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నిలదీయాల్సిందే.
ఎందుకంటే మాకు అంతకుముందు ఆర్థిక పరిస్థితి తెలియదు, ఇప్పుడే అర్థమైంది, మాకు ఇంత ఘోరంగా ఉందని అనుకోలేదు. ఇవన్నీ ఎన్ని చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ప్రజలు నీవు ఇవన్నీ ముందే తెలుసుకొని హామీలు ఇవ్వాలి కదా అని అంటాడు. అందువల్ల కాస్తంత బీఆర్ఎస్ చేస్తున్న పొరపాటు ఏంటంటే, ముందే చెప్పారు మేము కొంత సమయం ఇస్తామని. ఇప్పుడు 9వ తారీఖు అమలు చేస్తామన్నారు. ఇవాళ 20వ తారీఖు, 11 రోజుల్లో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలయ్యాయి. మీకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, అది మన కళ్ళ ముందర జరుగుతుంది కదా. ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచారు, ఈ 2 గ్యారెంటీలు అమలయ్యాయి. 6లో వితిన్ 11 డేస్లో అమలయ్యాయి. 10 డేస్ అయింది, అది వితిన్ 3-4 డేస్లోనే అమలయ్యాయి. తర్వాత ఈ సిలిండర్, సబ్సిడైజ్ సిలిండర్ కూడా పెన్షన్ కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. సో దాంతో 4 గ్యారెంటీలు అమలు అవుతాయి. ఇక అమలు కానీ లేట్గా అమలు అయ్యేటి ఏముంటాయంటే డెఫినెట్గా రైతు బంధు, అందులో కౌలుదారులను గుర్తించాలి, వ్యవసాయ కూలీలను గుర్తించాలి. ఈ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే మనం ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి. ఆ మాటకొస్తే ఏ పార్టీ అయినా కొన్ని హామీలు అమలు చేయదు. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాలు అనే హామీ ఇచ్చింది ఎక్కడన్నా? మీకు అంతేందుకు 2018లో నిరుద్యోగ భృతి అన్నారు కదా, 2023లో నిరుద్యోగ వరకు కూడా 2000 నిరుద్యోగ భృతి అమలు కాలే కదా. మరి దానికి కేటీఆర్ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. మరి మీరు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు, అమలు చేయలేదు, ఏం సంగతి అని. జగన్మోహన్ రెడ్డి మేము ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పోతా అన్నాడు, అది అమలు కాలే కదా. అందువల్ల కొన్ని హామీలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా, నేను బీఆర్ఎస్ కూడా తప్పు పట్టడం లేదు, ప్రతి హామీ ఆ మాటకొస్తే హామీ ఇవ్వని కూడా మొదలుపెట్టారు. దళిత బంధు ఎన్నికల హామీ కాదు, అమలు చేశారు. అందువల్ల ఏ ప్రభుత్వమైనా 100% హామీలు అమలు చేయదు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా మరి అప్పుడు బీఆర్ఎస్ని కార్నర్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా సార్. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ట్వీట్లో అడగాలి కూడా. రేవంత్ రెడ్డి ట్వీట్లో ఒక్క నిమిషం సార్, ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణం. ఒక్క నిమిషం సార్. ఇంకో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలలో మా అక్కలు మా ఆడబిడ్డలందరూ బాగా వినాలి, మళ్ళీ ఇంటికి పోయి పక్కింటి వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో ఉన్న వాళ్ళకి జీతం ఎట్లా వస్తుందో మీకు అట్లా ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా గతంలో అంటే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి స్పెసిఫిక్గా డిసెంబర్ 9 అని చెప్పిన దాన్నే ఇప్పుడు కేటీఆర్ పోస్ట్లో యాడ్ చేశారు సార్. ఆ వీడియో విన్నారా? ఏమన్నాడు? అది డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే ప్రతిరోజు 1వ తారీఖు అన్నాడు. తర్వాత అన్నారు ఫస్ట్ వీడియోలో మాత్రం వినండి, ప్రతిరోజు 1వ తారీఖు అన్నాడు. 1వ తారీఖు వచ్చిందా? అరే మనము విమర్శించడానికి నేను అనేది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీల పైన వెనక్కపోతే బహుశా కేటీఆర్ కన్నా ముందు నిలదీసే వాళ్ళు నాగేశ్వర్ ఉంటాడు. కానీ మనకు ఏ ప్రభుత్వానికైనా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలా వద్దా? సో మీకు బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వను అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. బీఆర్ఎస్ కూడా సలహా ఏంటంటే, ప్రజల్లో క్వశ్చన్ రాకముందే మీరు క్వశ్చన్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. లెట్ ద పీపుల్ క్వశ్చన్. మీరు ఇప్పుడు 1 రోజు కాకపోతే 2 రోజులైనా ప్రజలు ఊకుంటారు, డబ్బులు రాకపోతే. ఇప్పుడు హామీలు ఇచ్చారు, ఇప్పుడు మనకు డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. డిసెంబర్ 9న రాగానే రెండు హామీలు అమలయ్యాయి, మిగతా ఇంకో 2 హామీలు త్వరలో అమలవుతాయన్నారు. సో డిసెంబర్ 9న రాగానే అకౌంట్లో పడేస్తామంటే ఫస్ట్ నాడు వేస్తామన్నారు. ఫస్ట్ నాడు వరకు ఆగాలి, ఫస్ట్ నాడు రాకపోతే అడగచ్చు కాస్త. సో ఫస్ట్ నాడు రాకముందు 10 రోజుల ముందు 20 నాడు అడుగుతా అంటే జనం యాక్సెప్ట్ చేస్తారా అంటున్నాను నేను. అందువల్ల ఇప్పుడు ఇక కౌలుదారులకు గుర్తింపు ఉంటుంది, అది 1 రోజులో అయిపోతుందా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కదా, కోట్లాది కౌలుదారులను గుర్తించే ప్రక్రియ వితిన్ 10 డేస్ అవుతుందా? ప్రాక్టికల్గా చెప్పండి, అది ఎక్కడన్నా సాధ్యమా? ఇప్పుడు నిరుద్యోగ భృతి విషయంలో బీఆర్ఎస్ చెప్పింది కూడా అదే కదా, నిరుద్యోగులు గుర్తించడానికి సమయం పడుతుంది అన్నారు. చివరికి అది లాస్ట్ వరకు కూడా అమలు చేయలేదు కదా. కేజీ టు పీజీ
ఉచిత విద్య అమలైందా? కాలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల తర్వాత కూడా అమలు కానీ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అమలైందా? ఇవన్నీ అమలు కాలేదు కదా. సో అందువల్ల ఏ పార్టీ అయినా కొన్ని హామీలను అమలు చేయదు, అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అమలు చేయకపోతే కాంగ్రెస్ ఊకుందా? ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయకపోతే బీఆర్ఎస్ కూడా నిలదీయాలి. కానీ బ్రీతింగ్ స్పేస్ అయితే ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తాము, ఇది పొలిటికల్ రెటోరిక్. డిసెంబర్ 9న చేస్తామంటే 9 రాత్రి 10 గంటలకు అడుగుతా నేను అని కాదు కదా. అది పబ్లిక్ యాక్సెప్టబిలిటీ రావాలన్నా గివ్ టైమ్ టు ద గవర్నమెంట్. సో చేయకపోతే ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే నిలదీస్తానికే ప్రతిపక్షం ఉన్నది. నిలదీయకపోతే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అట్లాంటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది, నీళ్లు నిధులు నియామకాల కొరకు. సో స్థానికులకే ఉద్యోగాలు అన్నారు. నేనే అడిగాను నా ఇంటర్వ్యూలో, మీరు ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి కదా, మరి ఇక్కడ స్థానిక ఊర్లకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయని అడిగాను. ఐటీ రంగంలో నా డేటా లేదని కూడా ఒప్పుకున్నాడు కేటీఆర్. అది అలా చేయలేము కూడా అని అన్నాడు. గురుగాంలో చేస్తే పెట్టుబడులు వెళ్ళిపోయాయని కూడా అన్నాడు. మేము దానికన్నా పిల్లల్ని ట్రైన్ చేసి ఆ ఉద్యోగాలకు రెడీ చేస్తాం తప్ప లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే సాధ్యం కాదు. అసలు తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ డేటా లేదని కూడా ఒప్పుకున్నాడు. సో అందువల్ల అది కరెక్టే, అది ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టలేము. మరి అంతకుముందు అనలేదా తెలంగాణ ఉద్యమంలో మీరు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, లోకల్గా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకే కంపెనీలు ఇక్కడ పెట్టుకోవాలి అనలేదా అంటే అన్నారు. మరి అందువల్ల రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో ఆ రెటోరిక్ ఉంటుంది, దాన్ని మనము విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అల్టిమేట్గా మనం అడగాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది. ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు, వేయకపోతే అడగాలి. ఇందులో ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టియకపోతే అడగాలి. అలాగే సిలిండర్కు సబ్సిడీకి అమ్ముతామన్నారు, అమ్మకపోతే అడగాలి. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచకపోతే అడగాలి. కానీ అడగాల్సిన సమయం ఏది అని నేను అనేది. ఇప్పుడు 9వ తారీఖు అది మీకు 7వ తారీఖు అది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు, ప్రజావాణి మొదలైంది, అది కూడా ఒక హామీ కదా. సో ఇవాళ 20వ తారీఖు, సో 13 రోజులు అయింది. 13 రోజుల్లో బస్సులలో ప్రయాణం ఆల్రెడీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లిమిట్ పెరిగింది, మిగతా 2 అమలు అవుతున్నాయి. ఇక మిగతాయి కూడా 1 మంత్ 2 మంత్స్ టైం ఇవ్వండి. అమలు కాకపోతే అప్పుడు గ్యారంటీ మీరు తీయచ్చు కదా. సఫిషియంట్ టైం ఎంత? నేను 1 మంత్ అంటున్నా, 1 మంత్ కూడా ఇరా. 1 మంత్ ఓకే. అరే నాకు నిజంగా మీరే చెప్పండి. రైట్ సార్. మరి నిరుద్యోగపడితే 5 ఏళ్ళు అమలు కాలే కదా, దాని సంగతి ఏంటి అంటాను. దళితులు 3 ఎకరాలు 10 ఏళ్ళనే అమలు కాలే కదా, దాని సంగతి ఏంటి? మనం ఇప్పుడు ఏ పార్టీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, యూ హ్యావ్ టు గివ్ బ్రీతింగ్ స్పేస్ టు ద గవర్నమెంట్ కదా. రైట్ సార్. అసలు వాళ్ళు ఇంకా మంత్రివర్గమే పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు సార్. బ్రీతింగ్ స్పేస్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. కానీ పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి ఒక 3-4 నెలల్లో. సో ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేస్తే, అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు అంటే దాన్ని పొలిటికల్గా ఒక పొలిటికల్ అస్త్రంగా తీసుకునే అవకాశం ఉంది కదా సార్. అవకాశమే కాదు, హక్కు కూడా ఉంది. హక్కు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అవకాశం ఎందుకు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయితే 3-4 నెలలు అవుతాయి. అప్పటి వరకు ఏ అమలైనా ఏ అమలు కాలేదో తెలుస్తుంది. అమలయ్యే ప్రక్రియ అన్న కనీసం మొదలైందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నా నమ్మకం కౌలుదారులు, వ్యవసాయ కూలీలు వీళ్ళకి ఇవ్వడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ విడత రైతు బంధువులు సాధ్యం కాదు అది. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో డిసైడ్ కావాలి ఎవరికి కౌలుకి ఇచ్చామని. సో ఎవరు భూమి లేని వాళ్ళు, ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. రుణమాఫీ డెఫినెట్గా అమలు చేయొచ్చు. నా ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను అడిగాను కూడా, మరి రుణమాఫీ ఎలా అమలు చేస్తారు, డబ్బులు ఉన్నాయా అని. అంటే ఆయన చెప్పిన స్కీమ్ ఏంటి అంటే, రైతుల రుణాలన్నింటినీ ప్రభుత్వ రుణంగా మార్చేసుకుంటాం. అంటే గవర్నమెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒక కార్పొరేషన్ ఏదైనా పెట్టి దాన్ని ఈఎంఐలుగా మార్చుకొని నెలకింత మేము చెల్లిస్తాం. ఇమీడియట్గా అయితే రైతులు రుణ విముక్తులు అవుతారు అని చెప్పాడు. ఇది నా ఇంటర్వ్యూలో చెప్పారు. రేపు నిజంగానే చేయకపోతే నేను ఆ ఇంటర్వ్యూ ప్లే చేసి అడుగుతాను, వేరేటోళ్ళు ఎందుకు? సో రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా, మరి ఏమైంది అని. అయితే అది ఇవ్వాలి అడగాలి అంటే లెట్స్ గివ్ టైం. ఇక ముఖ్యమంత్రి పూర్తిగా క్యాబినెటే కంప్లీట్ చేయలేదు. సో కొన్నిటికి సమయం పడుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ అది మోర్ డెమోక్రటిక్ పార్టీ, అందరినీ కలుపుకొని పోయి చేయాలి. అందరికీ తెలుసు కదా అది. ఎవరు అలా అంటే ఎవరు ఇలా అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్లోనైతే కేసీఆర్ అమలు చేస్తా అంటే, నేను నిరుద్యోగ భృతికి 5,000 ఇస్తా అని కేసీఆర్ డిసైడ్ చేసుకుంటే,
కేటీఆర్ కడియం శ్రీగారు అడ్డుపడతాడా? కానీ కాంగ్రెస్లో అలా ఉండదు. ఒకరు చేద్దామంటే ఇంకోరు అట్లా చేయాలంటారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టర్ అది. అందువల్ల మనకు ఎప్పుడు కూడా ఒక సమయం ఇచ్చి ఆ సమయంలో కూడా పూర్తి కాకపోతే ఖచ్చితంగా నిలదీయాలి. ఇప్పుడు నేను దళితుల 3 ఎకరాలు నిరుద్యోగ భృతి పైన కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సభలు ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవన్నీ అయినాయా? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవన్నీ ఎందుకు అమలు కాలేదని అడిగారా లేదా? వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళని కూడా అడుగుతారు. అడగకుండా ఎందుకుంటారు? ప్రభుత్వంలో ఎవరున్నా నువ్వు చేయాల్సిన పని చేయకపోతే అడగకుండా ఎందుకు ఊరుకుంటారు?